బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ స్థలాలపై కబ్జా రాయుళ్ల కన్నేశారు. తాంసీ బస్టాండ్ సమీపంలో ఖాళీ ఉన్న స్థలాన్ని ఆక్రమణకు గురైంది. 20 ఏళ్ల క్రితం అక్కడ సులభ్ కాంప్లెక్స్ నిర్మించారని 6 నెలల క్రిందట కూల్చివేశారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఇక లేఅవుట్ ప్రకారం అప్పట్లో వదిలేసిన ఖాళీ స్థలంలో బీజేపీ నేత దర్జాగా భవన నిర్మాణం ప్రారంభించారు. ఇక అధికారులకు నోట్లు వెదచెల్లి కోట్లు విలువ చేసే భూమి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. ఇక భారీగా ముడుపులు తీసుకుని నిర్మాణాన్ని అనుమతిచ్చారని, గత బల్దియా అధికారుల అండదండతోనే ఆ భూమి కబ్జా అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆ భవనానికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, అక్రమ నిర్మాణాన్ని తేలితే చర్యలు చేపడతామని బల్దియా అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్ లోని ప్రభుత్వ స్థలాలపై కబ్జా రాయుళ్ల కన్నేశారు. తాంసీ బస్టాండ్ సమీపంలో ఖాళీ ఉన్న స్థలాన్ని ఆక్రమణకు గురైంది. 20 ఏళ్ల క్రితం అక్కడ సులభ్ కాంప్లెక్స్ నిర్మించారని, 6 నెలల క్రిందట కూల్చివేశారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి బల్దియా సమావేశం రసభాసగా మారింది. బల్దియాలో ప్రధానంగా జరిగినటువంటి ఒక సర్వసభ్య సమావేశంలో మొత్తంగా 13 చిన్న చిన్న అంశాలని ఎజెండాలో ప్రవేశపెట్టి పట్టణంలో ఏవైతే అత్యంత అంటే ఆక్రమణకు గురైనటువంటి తర్వాత హాట్ టాపిక్ అయినటువంటి అంశాలని ఆ చర్చకు తీసుకురాలేదనేటువంటి ఒక ఆరోపణ అయితే కాంగ్రెస్ సభ్యులైతే లేవనెత్తారు. ప్రధానంగా బల్దియా స్థలాలు ఏవైతే ఉన్నాయో, బల్దియా ఆధీనంలో ఉన్నటువంటి యొక్క స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జారాయిలు దర్జాగా కబ్జా చేస్తున్నప్పుడు కూడా మరి బల్దియా అధికారులు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి, అలాంటి ఏవైతే కట్టడాలు ఉన్నాయో, నిర్మాణాలు ఉన్నాయో, ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి యొక్క బాధ్యత బల్దియాపై ఎంతైనా ఉందని చెప్పేసి కౌన్సిలర్లు అయితే ఆరోపించారు. అయితే కొంతమంది అధికారులకు డబ్బులు అంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటని వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు పొంది భవన నిర్మాణాలు చేపడుతున్నట్టుగా కూడా అధికారులు అయితే కౌన్సిలర్లు అయితే ఆరోపించారు. ఓవరాల్ గా ఏవైతే సమావేశంలో చర్చకు ఇవి తీసుకురావాలని, ఆ తర్వాత వీటిపై సమగ్ర విచారణ జరిపించేసి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో అక్రమార్కుల్ని కఠినంగా శిక్షించాలని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కౌన్సిలర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. అవి ఒకటే కాకుండా ఆదిలాబాద్ లో ఈ తాంసీ బస్టాండ్ దగ్గర ఈ ఘటన ఒకటే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్తున్నారు. అటు ఏవైతే లీజుల పేరుతో తీసుకున్నటువంటి స్థలాలు కూడా ఆక్రమణకు గురైనవి, అలాగే ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందో వాటి దర్జాగా కబ్జా చేసేసి అక్కడ దొంగచాటుగా అక్రమ అనుమతి తీసుకొని భవన నిర్మాణాలు చేపడుతున్నట్టుగా కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ కూడా సమగ్ర విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఒక సమావేశం మాత్రం ఏ అంశాలు కూడా పూర్తిగా చర్చకు రాలేదని, ఏవో చిన్న చిన్న అంశాలు మాత్రము చర్చకు పట్టుకొచ్చేసి తీర్మానం పాస్ అంటూ కౌన్సిల్ సభ్యులు వెళ్ళిపోయారు. కానీ అసలు సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు, అది చర్చకు రాలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ఒక కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఓవరాల్ గా ఇటు ఏదైతే బల్దియాలో ఉన్నటువంటి యొక్క ఆక్రమణ గురించి ఖచ్చితంగా ప్రభుత్వం అంటే ఉన్నటువంటి ఒక జిల్లా అధికారుల దగ్గరికి తీసుకెళ్తామని, అలాగే తమ నాయకుడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ తండ్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో దీనిపై పూర్తి విచారణ జరిగేంత వరకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను కూడా కొడతామని చెప్పేసి కాంగ్రెస్ కౌన్సిలర్లు చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఇటు ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళు కూడా ఆ బల్దియా ఆస్తులపై పరిరక్షించే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఇటు కలెక్టర్ ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సభ్యులుగా ఉండే విధంగా బల్దియా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించే విధంగా ఓ కమిటీని అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. తదనుగుణంగా ఏదైతే ఆ విధంగా తాము ముందుకెళ్తామని, ఖచ్చితంగా దీన్ని పెద్ద ఇష్యూగా అంటే తమ ఒకటే డిమాండ్, ఎక్కడైతే బల్దియా ఆస్తులు ఎవరైతే అక్రమంగా ఆక్రమించుకున్నారో వారి దగ్గర నుంచి అవన్నీ కూడా పూర్తిగా తిరిగి వచ్చే విధంగా, అలాగే అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా కూల్చివేసే అంతవరకు కూడా వాటిని కూల్చివేసి తిరిగి బల్దియా ఆక్రమించుకునేంత వరకు కూడా తమ పోరాటము అలాగే తాము నిలబడతాం వెనక్కి తగ్గమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక కౌన్సిల్ సభ్యులు చెప్తున్నారు. ఖచ్చితంగా దీనిపై ముందు మరింతగా ఆ పూర్తి ఆ స్థాయిలో కూడా వీటి గురించి ఆ అక్రమ నిర్మాణాలపై మాత్రం ఇదే విధంగా ఫైట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు చెప్తున్నారు. సత్యనారాయణ, థ్యాంక్ యూ.